వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. గార్ల మండలం మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరు గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన ఈ ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాలిఫోర్నియా నుంచి విహారయాత్రకు 2 కార్లలో 8 మంది విద్యార్థులు వెళ్తుండగా అలబామా హిల్స్ వద్ద లోయలో కారు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జాకారం మల్లంపల్లి మధ్య అడవిలో రోడ్డు క్రాస్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పాదముద్రల్ని చూసి అవి పెద్దపులి పాదముద్రలంటూ నిర్ధారించారు. జాకారం మల్లంపల్లి చుట్టుపక్క గ్రామాల ప్రజలు అడవుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ సిట్టింగ్ గదిలో రఘునాథపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు రివాల్వర్తో హల్చల్ చేశాడు. తుపాకీ ఆకారంలో ఉన్న వస్తువుతో సిగరెట్ వెలిగించడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన జనగామ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది అసలు తుపాకీయా లేదా లైటరా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.